నమస్తే మిత్రులారా, ఎలా ఉండరు మీరందరూ? మనము హెల్ప్ చేయడానికి రెడీ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ మనం నించుంటాం. సో ఆ ఆఫీస్లో ఎవరికైనా టాస్క్లో కొంచెం ప్రాబ్లం ఉందనుకోండి, మన టాస్క్ మన ప్రాజెక్ట్ పక్కన పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇంకా మన ఫ్రెండ్స్, కలీగ్స్, రిలేటివ్స్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మనం ఫస్ట్ ఉంటాం. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం మనమే చేస్తాం. ఇంకా కొందరికి ఫినాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తాం. సో మన కోసం మనం ఎవరిని అడగము, కానీ వేరే వాళ్ళ కోసం మనం అడుగుతాం. కొందరికి జస్ట్ చెప్తారు, మనం మొత్తం కంప్లీట్గా పని చేసి పెట్టేస్తాం. సో ఇవన్నిట్లో ఏమవుతుందంటే మన వర్క్ మన మీద ప్రెషర్ అవుతుంది, మనకు స్ట్రెస్ అవుతుంది, మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వీడియోలో ఇదే చెప్పదలుచుకున్నాను. అతిగా అవైలబుల్ ఉండొద్దు, అంటే టూ మచ్ అవైలబిలిటీ ఉండొద్దని. హెల్ప్ చేయొద్దు అనట్లేదు, హెల్ప్ చేయాలి, కానీ అందరికీ హెల్ప్ చేయొద్దు, కొందరికే హెల్ప్ చేయాలి. ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్స్గా మాట్లాడదాం. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొదట ఏమవుతుందంటే, మనము ఆల్వేస్ రెడీ ఫర్ హెల్ప్ ఉంటాం కాబట్టి మనము ఫస్ట్ 1-2 పనులు చేస్తాము. వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు, వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపిస్తారు. సో అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళు మెల్లిమెల్లిగా మనని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజులు ఇది గడిచిన తర్వాత రెండోది ఏంటంటే, వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటారు. మనకు తెలియకుండా మనం వాళ్ళకు ఒక రిసోర్స్ అయిపోతాం. సో మనకు పని ఉందా, మన ప్రయారిటీ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, అవన్నీ తెలియకుండా జస్ట్ అవుట్సోర్స్ చేసేస్తుంటారు. ఈ పని ఉంది, చేసే అని. ఇంకా ప్లీజ్ కూడా చెప్పరు, వాళ్ళు గ్రాంటెడ్ తీసుకుంటారు, మనం ఏదో బాండెడ్ లేబర్ లాగా. సో ఇలా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, మనకు ఏదైనా అర్జెంట్ పని వచ్చేసింది, మనం చాలా ప్రయారిటీ పనిలో ఉంటాం, మనం ఒక్కసారి ఫస్ట్ టైం నో చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళు చాలా హర్ట్ అయిపోతారు. నువ్వు ఎలా చేయవు, ఇంకా వాళ్ళు మన మీద కోపం వచ్చేస్తుంది. నువ్వు ఇన్ని రోజులు చేసావు, ఈ పని ఎందుకు చేయట్లేదు, నీ వల్ల నా ప్రాజెక్ట్ ఆగిపోతుంది, నాకు ఇంత లాస్ అవుతుంది, ఆ లెవెల్ ఫ్రస్ట్రేషన్ వచ్చి అది మన మీద చూపిస్తుంటారు. సో ఇలా మనం అప్పుడు రియలైజ్ అవుతాం, అరే ఏం చేస్తున్నాం, మనం హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం, కానీ వాడు ఇంత ఇది చేస్తున్నారని. సో అప్పుడు మనకు అనిపిస్తుంది, వాట్ ఆర్ వి డూయింగ్. కొందరు రియలైజ్ అవుతారు. సో అప్పుడు మనం నో చెప్పడం మెల్లిగా స్టార్ట్ చేస్తాం. ఇంకోసారి అడిగినప్పుడు నో అలా 2-3 సార్లు చెప్పారనుకోండి, ఇంకా అంతే, వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా అనుకోలేదు, నాతో పని ఉన్నన్ని రోజులు నాకు పని చేసావు, ఇప్పుడు నువ్వు చేయట్లేదు, పెద్దోడు అయిపోయావు, నీ దగ్గర డబ్బులు వచ్చేసినాయి, ఇంకా ఇవన్నీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మనం టార్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పాయింట్లో ఇది థ్రెషోల్డ్. ఇక్కడ వాళ్ళ టార్చర్, వాళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్, వాళ్ళ ప్రెషర్, వాళ్ళు ఇచ్చే స్ట్రెస్కి కనుక మనం బ్లింక్ అయిపోతే అంతే, మనం లైఫ్ లాంగ్ బాండెడ్ లేబర్గా ఉండిపోతాం. సో ఇక్కడ మనం మైండ్ సెట్ స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం చెప్పాలి ఎందుకు నో చెప్తున్నాం, ఇన్ని రోజులు ఎందుకు ఎస్ చెప్పాము, ఇప్పుడు నా పనులు ఉన్నాయి, నా ప్రయారిటీస్ ఉన్నాయి, నేను చేసేటి ఉన్నాయి, నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అక్కడ ఆ లైన్ గీసుకోవాలి. ఇది లాస్ట్ లైన్ బాస్, ఇక్కడ కంటే ఇంకా నువ్వు రావద్దు, నా పనులు నేను చేసుకుంటా, నా దగ్గర టైం ఉంటే నీకు చేస్తా, అలా వాళ్ళకి చెప్పాలి. మనం స్ట్రాంగ్ మెంటల్లీ ఉండాలి. అప్పుడు మన పనులు చేసుకుంటాం, మనం అభివృద్ధి చెందుతాం, మన ప్రాజెక్ట్లో సక్సెస్ అవుతాం. సో మనం ఇక్కడ అందరికీ అవైలబుల్ ఉండొద్దు, కొందరికి అవైలబుల్ ఉండాలి. మీరు డిసైడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్లో ఒక 4, 5, 6. సో వాళ్ళ క్లోజ్గా మీరు ఒక బౌండరీ ఉండాలి. మీరు ఇక్కడ ఉన్నారు, మీ నెక్స్ట్ సర్కిల్ ఒక 5-6 మెంబర్స్ అంతే, వాళ్ళకి అవైలబుల్ ఉండండి. ఎందుకంటే మనం సోషల్ పీపుల్, మనం విన్గా కొలాబరేషన్ చేసుకోవాలి. వాళ్ళకి అవైలబుల్ ఉండండి, వాళ్ళకి పని చేయండి. అండ్ వేరే వాళ్ళకి నో చెప్పడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు మీ గోల్స్ని సెట్ చేసుకోవాలి, మీ ప్రయారిటీస్, మీ ప్రాజెక్ట్స్, మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ మీరు పనిచేయాలి. నేను కూడా ఇలానే ఉండేవాడిని. ఇప్పుడు నో చెప్పడం స్టార్ట్ చేశాను. నా ప్రయారిటీస్, నా గోల్స్, ఇవన్నిటి మీద పనిచేస్తున్నాను. ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ పనిచేస్తున్నాను. నా సర్కిల్ పెద్ద దగ్గర నుంచి ఒక 10 మెంబర్స్కి కుదించాను. వాళ్ళకి ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి పని చేస్తాను. వేరే వాళ్ళకి నో చెప్పడం స్టార్ట్ చేశాను. హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా నో చెప్పడం స్టార్ట్ చేసి మీ సర్కిల్ని తక్కువ చేసి వాళ్ళకి అవైలబుల్ ఉండండి. అందరికీ అన్ని టైంలో అవైలబుల్ ఉండకండి. సో తక్కువ మందికి అవైలబుల్ ఉండండి, హ్యాపీగా ఉండండి, మీ గోల్స్ని అచీవ్ చేయండి. ఆల్ ది బెస్ట్. మిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.